హలో హాయ్ అండి. అందరైతే అక్క మీ ఇల్లు చూపించు మీ ఇల్లు చూపించు అంటారు. మా ఇల్లు అయితే హోమ్ కాదన్నమాట, రెంట్ హౌజే. కానీ మీకు చూపిస్తాను, నా సబ్స్క్రైబర్స్ ఆశపడ్డారని అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వింత వింత వాష్రూమ్ చూపిస్తాను అన్నమాట, సరేనా? ఇది అయితే లోపలనే, మొత్తం నాకు లోపలనే ఉన్నదన్నమాట. వాష్రూమ్ చూపిస్తాను చెప్పినాను కదా, ఇగో ఇది వాటర్ చూసిండ్రా ఎట్లా పోతుందో. ఎంత చెప్పినా ఓనర్ అయితే పట్టించుకోవడం లేదన్నమాట. ఇది సంగతి. ఇది ఇంతే అన్నారు. నేను వాష్రూమ్ లోపలే ఉంది కానీ క్లీన్ అయితే చాలా చేసుకుంటాను. ఎందుకు అని అంటే లోపలనే ఉంది కదా, చిన్న పాప ఉంది కాబట్టి. ప్రియాంశ అయితే నిద్రపోయింది. కప్పు చిప్స్ నేను ఇందాక లైవ్ పెట్టినా కదా, ఇదే అన్నమాట. ఇది రూమ్ మొత్తం. నేను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి ఓకేనా. మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకటే రూము. ఇది సెటర్ అన్నమాట. ఈ సెటర్ మా రూమ్కే సెటర్ పెట్టిండ్రు. నేను ఫస్ట్ షాప్ ఉండే కదా, తీసేసినాము ఇబ్బందుల వల్ల. ఇటు మధ్యలో కటన్ వేసి ఇటు అయితే షాప్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కొద్దిగా ప్లేస్ ఉంది, మిషన్ పెట్టుకున్న. అటు ఫ్రిడ్జ్, ఇది ఇక్కడ ఇట్లా, ఇది ఒకటి ఇట్లా ఉంది చూడండి. ఇది ఒకటి రూమ్. ఇటు సైడ్ కిచెను. నేను ఇందాక చూపించింది ఇది, ఇంతే బెడ్రూమ్ అన్నమాట మాది, ఒకటే రూము. ఇది అయితే కిచెన్ అన్నట్టు, చూసిర్రా. ఇది కిచెన్. ఇక్కడ దేవుంది, నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇక ఇక్కడ కూడా ఇందాక చూపించాను కదా, ఇక్కడ కూడా వాటరే. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, కొందరు అయితే అంటున్నారు. సో అట్లా వాటర్ కారద్దు, మంచిది కాదు అని అయితే చెప్తారు. ఆ దేవుని మీదనే భారం వదిలేసిన. ఇది డోర్ బయట. ఇక రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు కదా. ఇదంతా బయట. ఇగో ఇది మా రూమ్ అన్నమాట. ఇది రూమ్ చూపించాం, క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి. ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, అంతే. ఇది బయట సెటర్ అని, నేను సెటర్ అని చూపించాను కదా, ఇది ఇంతే. కానీ దీనికి మాత్రము 4,500 కరెంటు బిల్లు మొత్తం కలిపి అయితే 5,500 వస్తుంది. ఆ కరెంటు బిల్లు మాకు ఎక్కువ వస్తుంది. ఆయన సెటర్కు పెట్టిండు, వేరే సెటర్కు. బయట ఇంకో సెటర్ ఉంది కదా, అట్లా. ఇది మా గల్లీ అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ సేల్ చేసినాం అని చెప్పేది కదా, అది. ఇక్కడైతే నేను ఈ వీడియో ఆల్రెడీ నేను పెట్టిన కృష్ణుంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఇట్లా గెటప్ కాదన్నమాట, ప్లెయిన్గా ఉండే, కానీ నేనే ఇట్లా చేశాను, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా ఉంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇలా చెట్లను పెంచుకోవడం చాలా ఇష్టము. చాలా ఉండే, కానీ నేను డెలివరీకి వెళ్ళే టైంలో మొత్తం పోయినాయి అన్నమాట. 2-3 మిగిలినాయి, అట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇటైతే బయట మొత్తం రోడ్ అన్నమాట. ఇంతే మా ప్రపంచం, ఏముంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బట్టలు అయితే ఇట్లా వదిలేశాను, అంటే బయట ఆరేసినాయి, ఎందుకంటే ఎండ సరిగ్గా రావడం లేదు కదా, ఆరడం